వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో 7th క్లాస్ సెమిస్టర్ 1లో మనకు అదొక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ కాకతీయ సామ్రాజ్యం. సో ఈ కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఇక్కడ దానికంటే ముందు కొన్ని రాజ్యాలు మధ్యయుగ భారతదేశంలో కొన్ని ప్రాంతీయ రాజ్యాలు అనేటటువంటి ఇవ్వడం జరిగింది. అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ ఈ యొక్క దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతీయ రాజ్యాలు అనేటటువంటివి ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి ఏర్పాటైనటువంటి ప్రాంతీయ రాజ్యాలలో మనకు ముఖ్యమైనటువంటివి ఇక్కడ కళ్యాణి చాళుక్యులు అనేటటువంటి వారు, కళ్యాణి చాళుక్యులు, అలాగే రెండవది యాదవులు అనేటటువంటి వారు, అలాగే మూడోది ఓయసాలలు అనేటటువంటి వారు, అలాగే నాలుగోది ఇక్కడ పాండ్యులు అనేటటువంటి వారు. ఈ యొక్క 4 ప్రాంతీయ రాజ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి మనము చూద్దాం. మరి కళ్యాణి చాళుక్యులు వీళ్ళు కూడా పశ్చిమ చాళుక్యులుగా పిలువబడ్డారు. ప్రధానంగా దాదాపు వీరి యొక్క పరిపాలన 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు ముఖ్యంగా బీదర్ జిల్లాలోని కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం వలన వీరు కళ్యాణి చాళుక్యులుగా వీళ్ళు పిలువబడడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కళ్యాణిని రాజధానిగా చేసుకొని కళ్యాణి చాళుక్యుల వంశాన్ని స్థాపించినటువంటి కళ్యాణి చాళుక్య వంశ స్థాపకుడుగా పేరుగాంచిన వాడు ఎవరంటే 2వ తైలపుడు. ఈ కళ్యాణి చాళుక్యులు కడు సమర్థులు. వీరు ముఖ్యంగా తమ రాజ్య విస్తరణలో భాగంగా, రాజ్యాన్ని కాపాడుకునే భాగంగా ప్రధానంగా తూర్పు లేదా వేంగి చాళుక్యులతో అలాగే చోళులతో వీళ్ళు ఈ యొక్క తరచు యుద్ధాలు చేయడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళతో పోటీ పడడం జరిగింది. తూర్పు లేదా వేంగి చాళుక్యులు అలాగే చోళులతో యుద్ధాలు చేసి పోరాటం చేసి వారికంటూ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని, సమర్థతను పెంపొందించుకొని దాదాపు 200 సంవత్సరాల పరిపాలన వీళ్ళు కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కళ్యాణి చాళుక్యుల కాలంలో ముఖ్యంగా జరిగినటువంటి పరిణామాల్లో మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే ప్రధానంగా ఘటికలు అని పిలువబడేటటువంటి విద్యా సంస్థలు అనేటటువంటివి, విద్యను బోధించే కేంద్రాలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. విద్యాభివృద్ధి జరిగింది. ఇక సాహిత్య పరంగా చూస్తే ముఖ్యంగా మనకు కళ్యాణి చాళుక్యులు సంస్కృతంతో పాటు ఈ కన్నడం భాషలు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా వీళ్ళు ఆదరించడం అనేటటువంటిది జరిగింది. మరి దానికి ఉదాహరణగా చూడాలంటే ఈ కళ్యాణి చాళుక్యుల్లో ఈ యొక్క 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన కవిగా పేరుగాంచిన బిల్హనుడు ఈ 6వ విక్రమాదిత్యుడి యొక్క జీవిత చరిత్రను వివరిస్తూ సంస్కృతంలో ఒక అద్భుతమైన గ్రంథం రాయడం జరిగింది. దాని పేరు విక్రమాంక దేవ చరిత్ర. అలాగే మన తెలుగు కవిత్రయంలో నన్నయ్య, తిక్కన, ఎర్రన లాంటి తెలుగు కవిత్రయంలో 3 కవులు ఎలా పేరుగాంచారో కన్నడ భాషలో కవిత్రయంగా కూడా 3 పేరుగాంచారు. వాళ్ళు పంప, పొన్న, రన్నడు అని. పంప, పొన్న, రన్న. అటువంటి ఆ కన్నడ కవిత్రయంలో చివరివాడు రన్న. ఈ రన్న అనేటటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ యొక్క కన్నడ సాహిత్యానికి ఈ యొక్క మణిపూస లాంటి అద్భుతమైనటువంటి రచనలను ఈయన అందించడం అనేటటువంటిది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క రన్న. అంతేకాదు మతంలో కూడా వీరు హిందూ మతాన్ని అలాగే జైన మతాన్ని వీళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, సమానంగా ఆదరించారు. కళ్యాణి చాళుక్యులు అనేటటువంటి వారు హిందూ మతము అలాగే జైన మతాన్ని సమానంగా ఆదరించారు. ఈ 2 మతాలు కూడా సమానంగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అంతేకాదు హిందూ మతంలో ఒకటైన శైవ మతంలో ఒక శాఖగా ప్రసిద్ధి చెందిన వీరశైవ మతం కూడా వీరి కాలంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది ఈ కళ్యాణి చాళుక్యుల కాలంలో. ఇక 2వ ప్రాంతీయ రాజ్యం చూస్తే యాదవులు.
వీళ్ళు దేవగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి వారు. అంతేకాదు వీరు మొదట సామంత పాలకులు. ఎవరికి సామంతులు అంటే ఈ కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉంటూ తర్వాత వీళ్ళు దేవగిరిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర పాలనను కొనసాగించినటువంటి వారు ఈ యొక్క యాదవులు. ప్రధానంగా వీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అహ్మద్ నగర్ అలాగే నాసిక్ ప్రాంతాలను ఈ యొక్క జయించి ఈ అహ్మద్ నగర్ నాసిక్ ప్రాంతాల వరకు సువిశాలమైనటువంటి పరిపాలనను కొనసాగించినటువంటి వారు యాదవులు. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క యాదవ రాజ్య స్థాపకుడుగా స్వతంత్ర రాజ్య స్థాపకుడుగా పేరుగాంచిన వారు ఎవరంటే ఈ యొక్క బిల్లముడు. ఇతడే స్వతంత్ర యాదవ రాజ్యాన్ని దేవగిరిని రాజధానిగా తీసుకొని స్థాపించడం జరిగింది. అంతేకాదు ఇతని తర్వాత ముఖ్యంగా ఈయన కుమారుడైనటువంటి సింగనుడు అనేటటువంటి వాడు ఈ యొక్క యాదవ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి యాదవ రాజుల్లో గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, గొప్పవాడిగా. ఈయన కాలంలోనే ఈ యాదవ సామ్రాజ్యం అనేది నర్మదా నది నుండి షిమోగా వరకు కూడా విస్తరించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యొక్క సింగనుడి యొక్క కాలంలో. ఇక్కడ ఈ విషయాన్ని మనము ప్రధానంగా గమనించాలి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే ఈ యొక్క యాదవ సామ్రాజ్యానికి పాలకుల్లో ఈ యొక్క బిల్లముడు, సింగనుడు, తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి రామచంద్ర దేవుడు, శంకర దేవుడు అనే ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నప్పటి నుంచి యాదవ సామ్రాజ్యంపై అంటే ఈ దేవగిరిపై ముస్లింల యొక్క దండయాత్రలు ప్రారంభం కావడం జరిగింది. ముస్లింల దండయాత్రలు. ఆ ముస్లింల దండయాత్రలు అంటే ఢిల్లీ సుల్తానులు. అందులో ప్రధానంగా ఈ యొక్క ఖిల్జీ వంశస్థుల్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో టోటల్గా ఈ మాలిక్ కాఫర్ అనేటటువంటి సేనాని ఈ యొక్క 1312 సంవత్సరంలో పూర్తిగా ఈ శంకర దేవుడు అనే యాదవ రాజ్య పాలకుణ్ణి ఓడించి ఈ యొక్క యాదవ సామ్రాజ్యాన్ని అంటే దేవగిరి రాజధాని అయిన యాదవ సామ్రాజ్య రాజధాని అయిన దేవగిరిని పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో కలిపాడు. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో మొదటిసారిగా పూర్తిగా కలిసిపోయిన తొలి ఏకైక దక్షిణ భారతదేశ రాజ్యంగా ఈ యొక్క యాదవ సామ్రాజ్యం, దాని రాజధాని దేవగిరి ప్రసిద్ధిగాంచింది మిత్రులారా. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాంతీయ రాజ్యాలలో ప్రధానంగా మిగిలినటువంటి వాటిల్లో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఓయసాలులు అనేటటువంటి వాళ్ళు. ఈ ఓయసాలులు అనేటటువంటి వారు ప్రధానంగా వీరు ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే వీరు కూడా మొదట సామంత పాలకులుగా పరిపాలన చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరికి సామంత పాలకులుగా ఉన్నారు అంటే ఇక్కడ చోళులకు సామంతులుగా, కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉంటూ తర్వాత స్వతంత్ర పాలనను ప్రారంభించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఓయసాలులు. అందులో ప్రధానంగా ఈ ఓయసాలులు రాజధాని ద్వార సముద్రాన్ని చేసుకొని వీరు దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క ఓయసాలులు. మరి ముఖ్యంగా ఈ ఓయసాల సామ్రాజ్య స్థాపకుడిగా పేరుగాంచిన వారు ఎవరయ్యా అంటే బిత్తిగ విష్ణువర్ధనుడు. ఈయన స్వతహాగా మొదట ఈ యొక్క జైన మతాభిమాని ఎవరయ్యా అంటే బిత్తిగ విష్ణువర్ధనుడు. బట్ ఈ యొక్క విశిష్టాద్వైత మత స్థాపకుడైన శ్రీ రామానుజాచార్యులు ఈయన రాజ్యానికి వచ్చి ఈయనను ప్రేరేపించడం వల్ల వీరు ముఖ్యంగా జైన మతం, హిందూ మతంలో భాగంగా ద్వైతం, విశిష్టాద్వైతాలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా వీటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మఠాలను కూడా వీళ్ళు స్థాపించడం జరిగింది, మఠాలను ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ ఓయసాల సామ్రాజ్యం మీద కూడా మాలిక్ కాఫరు దాడి చేయడం జరిగింది. ఈ యొక్క మాలిక్ కాఫర్కి వీళ్ళు
కప్పం చెల్లించి సంధి చేసుకోవడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర కూడా వీళ్ళ మీద పడింది. ఇక పాండ్యులు, వీళ్ళ యొక్క రాజధాని నేటి తమిళనాడులోని మదురై. వీళ్ళు ప్రధానంగా పల్లవులు అలాగే పల్లవులు చోళులకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని అడ్డుపెట్టుకొని అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని వీళ్ళు తమ రాజ్య విస్తరణకు పాటుపడడం జరిగింది. ముఖ్యంగా ఈ పాండ్యులు అనేవారు. ఈ పాండ్యుల్లో ముఖ్యంగా కులశేఖర పాండ్యుడు గొప్ప యుద్ధవీరుడుగా ప్రసిద్ధిగాంచాడు. దాదాపు శ్రీలంక దాకా కూడా నౌకాదళంతో దండెత్తి శ్రీలంక దేశం వరకు తన యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. గొప్ప యుద్ధవీరుడుగా, పరిపాలన దక్షుడుగా పేరుగాంచాడు. ఈ కులశేఖర పాండ్యుడు గురించి స్వయంగా ఈ ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి చెందినటువంటి ఈ యొక్క వర్తకుడు, రాయబారిగా పేరుగాంచిన ఈ యొక్క మార్కో పోలో అనేటటువంటి ఈ యొక్క రాయబారి తాను రచించిన ది ట్రావెల్స్ అనే గ్రంథంలో కులశేఖర పాండ్యుని ప్రశంసించాడు. గొప్ప యుద్ధవీరుడిగా, పరిపాలన దక్షుడిగా పేర్కొనడం జరిగింది మిత్రులారా. మరి అటువంటి ఈ యొక్క పాండ్య రాజ్యం మీద కూడా మాలిక్ కాఫర్ దండెత్తడం జరిగింది. ఎప్పుడు దండెత్తాడంటే సుందర పాండ్యుడు అలాగే వీరపాండ్యుడు, వీరపాండ్యుడు అనేటటువంటి ఈ సోదరుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాఫర్ ఈ యొక్క సుందరపాండ్యుడి కోరిక మేరకు వీరపాండ్యుడి మీద దాడి చేసి ఓడించి సుందరపాండ్యుడిని ప్రతినిధిగా చేసుకొని కప్పాన్ని వసూలు చేసుకొని ఈ యొక్క మాలిక్ కాఫర్ ఢిల్లీకి ఆ కప్పం సంపదను తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఈ పాండ్యులు వైదిక మతాభిమానులు పాండ్యులు. ఇక్కడ జైనం బౌద్ధం లేదు. ఇక్కడ కేవలం శైవం వైష్ణవం మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అంతేకాదు వీళ్ళు ఎక్కువగా విదేశీ వ్యాపారాన్ని ఎక్కువగా కొనసాగించారు, ప్రోత్సహించారు. అందులో ముఖ్యంగా రోమ్ దేశంతో వీరు ఎక్కువగా విదేశీ వ్యాపార సంబంధాలను కొనసాగించడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వైదిక మతంలో భాగంగా శైవం, వైష్ణవం అనే రెండు మత శాఖలకు సంబంధించిన దేవాలయాలను వీళ్ళు ప్రధానంగా శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం ఈ మూడు కూడా ఈ యొక్క తమిళనాడులోని ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాల్లో కూడా వాళ్ళు ముఖ్యంగా వైష్ణవ శైవ ఆలయాలను నిర్మించి తమ వైదిక మతాన్ని పట్ల ఉన్న ఆసక్తిని వాళ్ళు చాటుకోవడం అనేది జరిగింది. ఇది మిత్రులారా మనకు ముఖ్యంగా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం డిస్కస్ చేసే ముందు ఈ యొక్క మధ్యయుగ భారతదేశంలో ఏర్పడినటువంటి కాకతీయులు కాకుండా మిగిలిన ప్రాంతీయ రాజ్యాలు అన్నప్పుడు ఈ నాలుగిటికి సంబంధించిన సమాచారాన్ని మనం చదవాలి. ఎందుకంటే మనకిచ్చినటువంటి ఆ యొక్క టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఈ అంశాలను పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇక మనకి కాకతీయ సామ్రాజ్యం. మరి ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన మరి ఈ యొక్క సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించాలి. మరి ఒకసారి మనం అది గమనించినట్లయితే మనకు అక్కడ ఏ విషయాలు మనకు తారసపడుతున్నాయి చూద్దాం. దాదాపు క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకు ఈ కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లింది. మరి ఈ కాకతీయులు అనేటటువంటి వారు ముఖ్యంగా మనకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో వీళ్ళు తెలుగు రాజులుగా, ఆంధ్ర రాజులుగా పేరుగాంచారు. తెలుగు రాజులుగా, ఆంధ్ర రాజులుగా ఎందుకు పేరుగాంచారు అంటే శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి పరిపాలించడం, అంటే తెలంగాణ, రాయలసీమ ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించడం, దానితో పాటు తెలుగు భాషను తమ యొక్క ఆస్థాన భాషగా గుర్తించి గౌరవించడం, ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ యొక్క కాకతీయులను తెలుగు రాజులుగా, ఆంధ్ర రాజులుగా పిలవడం జరిగింది ముఖ్యంగా. అంతేకాదు మిత్రులారా, మరి ఈ యొక్క కాకతీయులు అనేటటువంటి వారు కేవలము ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఈ యొక్క ప్రాంతాలనే కాదు, ముఖ్యంగా ఇక్కడ మనకు దక్షిణ ఒరిస్సా ప్రాంతాలు, అలాగే మనకు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి
తూర్పు దక్కన్ ప్రాంతాల వైపు కూడా తమ యొక్క రాజ్యాన్ని విస్తరింపచేసుకొని పరిపాలన కొనసాగించారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలతో పాటుగా వీరు ముఖ్యంగా దక్షిణ ఒరిస్సా, ఈ యొక్క దాదాపు ఛత్తీస్గఢ్ వరకు కూడా వీళ్ళు తమ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకుని అక్కడి వరకు కూడా సువిశాలమైనటువంటి పరిపాలనను ఏర్పాటు చేసుకున్నవారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి పరిపాలించిన ఘనతను సంపాదించుకున్న వారిగా పేరుగాంచారు మరి ఈ కాకతీయులు సామంతుల సార్వభౌమాధికారుల అంటే వీళ్ళు మొదటగా సామంతులుగా పనిచేశారు. ఎవరి దగ్గర అంటే మొదట రాష్ట్రకూటుల దగ్గర, తర్వాత పశ్చిమ చాళుక్యులుగా పిలువబడే కళ్యాణి చాళుక్యుల దగ్గర. మొదట రాష్ట్రకూటుల దగ్గర, తర్వాత కళ్యాణి చాళుక్యుల దగ్గర. రాష్ట్రకూటులుగా ఉన్నప్పుడు రాష్ట్రకూటుల యొక్క రాజలాంఛనం గరుడ పక్షిని, కళ్యాణి చాళుక్యుల వద్ద ఉన్నప్పుడు కళ్యాణి చాళుక్యుల యొక్క రాజలాంఛనం వరాహాన్ని, ఈ రెండింటిని కూడా తాము ఆ యొక్క తమ రాజ్య చిహ్నాలుగా వాటిని వాళ్ళు భావించడం అనేది జరిగింది. అలా కాకతీయుల రాజ్య చిహ్నాలు గరుడ, వరాహం అనేది మనకు రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ మొట్టమొదటగా సామంతులుగా కాకముందు కాకతీయులు ఫస్ట్ అధిష్ఠించిన పదవి రట్టడి, అంటే గ్రామ పెద్ద లేదా గ్రామ అధికారి. దాని తర్వాత సైన్యాధిపతులు, దాని తర్వాత సామంతులు. రాష్ట్రకూటుల యొక్క పతనానికి కళ్యాణి చాళుక్యులు, అలా రాష్ట్రకూటుల పతనం తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మారి కాలక్రమంలో కళ్యాణి చాళుక్యులు బలహీనం కావడంతో స్వతంత్రతను ప్రకటించుకొని సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకొని పూర్తి సార్వభౌమాధికార పాలనను మన ఆంధ్రదేశంలో కొనసాగించినటువంటి తొలి తెలుగు రాజులు, పాలకులు, ఆంధ్ర రాజులుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారిగా ఈ యొక్క కాకతీయులు అనేటటువంటి వారు గుర్తించబడ్డారు మిత్రులారా. మరి ఈ కాకతీయులు అనేటటువంటి వారికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే అనేకమైన ఆధారాలు, అంటే అందులో శ్రీమదాంధ్ర మహాభారతం అంటే ఈ మహాభారతం సంస్కృతంలో రచించబడ్డ మహాభారతం ఏదైతే ఉందో దాన్ని తెలుగు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య, అలాగే తిక్కన, అలాగే ఎర్రన, సో ఎవరైతే ఉన్నారో ఎర్రప్రగడ, వీళ్ళ ముగ్గురు కూడా ఈ కాకతీయులకు సమకాలికమైనటువంటి వివిధ రాజవంశాలకు చెందిన ఆస్థాన కవులుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క తాము రచించినటువంటి రచనల్లో ఈ యొక్క కాకతీయులకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేటటువంటిది కనపడడం జరిగింది మిత్రులారా. అలాగే రెండవది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఈ యొక్క శాసనాలు, అలాగే మూడవది ఏమిటయ్యా అంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క సాహిత్యపరమైన కాకతీయుల కాలం నాటి రచనలు, ముఖ్యమైన సాహిత్యం అంటే సంస్కృతం, అలాగే తెలుగు భాషలో వీళ్ళు రచించారు. అంటే కాకతీయుల కాలంలో రాజభాష సంస్కృతం, బట్ మన తెలుగు భాషను, తెలుగు కవులను ఆదరించారు. తెలుగు భాషను ఆస్థాన భాషగా, సాహిత్య భాషగా కూడా స్వీకరించారు. అలాగే ఆ విధంగా కాకతీయుల కాలంలో ఈ యొక్క సాహిత్యం కూడా కాకతీయులకు సంబంధించిన సమాచారాన్ని వివరించింది. మరి ఇందులో ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సాహిత్యంలో మనకు ఇక్కడ నీతిసారం అనేటటువంటి గ్రంథం, అలాగే రెండవది ముఖ్యంగా ఈ యొక్క బసవ పురాణం పండితారాధ్య చరిత్ర, అలాగే కుమార సంభవం, అలాగే ప్రతాపరుద్ర యశోభూషణం, అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క క్రీడాభిరామం, అలాగే శివతత్వసారం అనేటటువంటి గ్రంథాలు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క శ్రీ మదాంధ్ర మహాభారతం, తెలుగులో అనువదించబడ్డ శ్రీ మదాంధ్ర మహాభారతం రచించిన ఈ తెలుగు కవిత్రయానికి సంబంధించిన రచనల్లో, అలాగే రుద్రదేవుడు అనేటటువంటి కాకతీయ పాలకుడు రచించిన నీతిసారం,
బసవ పురాణం పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం పండితారాధ్య చరిత్ర గ్రంథాలలో, అలాగే నన్నెచోడుడు రచించిన కుమార సంభవం అనే గ్రంథం, అలాగే విద్యానాథుడు ఈ యొక్క సంస్కృత భాషలో రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యానాథుడు అసలు పేరు అగస్త్యుడు, విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం సంస్కృతంలో రచించాడు. అలాగే మనకు ఈ యొక్క నీతిసారం కూడా సంస్కృతంలోనే రచించబడ్డది. అలాగే క్రీడాభిరామం అనేటటువంటిది వినుకొండ వల్లభరాయుడు తెలుగులో రచించాడు. వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామము కూడా. అలాగే ఈ యొక్క మనకు మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వ సారం, అంటే శైవ త్రయానికి సంబంధించిన కాకతీయుల కాలం నాటి మల్లికార్జున పండితుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివతత్వ సారం అనేటటువంటి గ్రంథాలు రచించారు. ఈ గ్రంథాలలో మనకు క్లియర్గా ఈ కాకతీయుల కాలానికి సంబంధించిన సమాచారం అనేది మనకు స్పష్టంగా కనపడుతుందని అర్థం చేసుకోవాలి. ఇక మరి శాసనాలకు సంబంధించింది కూడా ఇక్కడనే ఒకసారి చెప్తాను. అందులో మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది హనుమకొండ శాసనము, అలాగే మోటుపల్లి అభయ శాసనము, అలాగే మూడవది విలాస తామ్ర శాసనము. సో మరి ఇందులో హనుమకొండ శాసనాన్ని మనకు రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు వేయించాడు. మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించడం జరిగింది. విలాస తామ్ర శాసనాన్ని మనకు అత్యంత ముఖ్యంగా రెడ్డి రాణి అనితల్లి వేయించింది. ఇక్కడ విలాస తామ్ర శాసనాన్ని మనకు ఈ యొక్క ముసునూరి నాయకుల కాలంలో వేయబడినటువంటి విలాస తామ్ర శాసనం, అంటే ప్రళయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం, ముసునూరి నాయక రాజ్యస్థాపకుడైన ప్రళయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం ఏదైతే ఉందో, ఆ ముసునూరి నాయక రాజ్యస్థాపకుడైన ప్రళయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం, ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి ముఖ్యమైనటువంటి మనకు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తున్న ఆధారాలుగా మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి ఈ ఆధారాల ప్రకారంగా చూస్తే మరి ఈ కాకతీయులు అనేటటువంటి వారికి ఆ పేరు అనేది ఎలా వచ్చింది, మన టెక్స్ట్ బుక్ పాయింట్ ప్రకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని అంశాలు అనేటటువంటివి ఇక్కడ డిస్కస్ చేస్తాను. దాని ప్రకారం మీరు కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ప్రధానంగా పూర్వ చరిత్ర ఏంది, కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ కాకతీయులు అనేటటువంటి వారు కాకతీ లేదా కాకతమ్మ అనేటటువంటి స్త్రీ దేవతను వీరు పూజించడం వల్ల వీరికి ఆ పేరు వచ్చిందని చెప్పేసి మనకు కొన్ని గ్రంథాలు వివరించాయి. ఈ కాకతమ్మ ఎవరో కాదు, దుర్గాదేవికి మరొక రూపంగా ఈ కాకతీయుల కాలంలో పూజించబడ్డది అనేటటువంటిది ఒక వాదన. రెండవది ఏంటంటే, ఈ కాకతీయులు అనేటటువంటి వారు కాకతీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీరు చోళుల కాలం నాటి, అంటే చోళులు పరిపాలించినటువంటి కాకతీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీరు కాకతీయులు అని చెప్పేసి మరొక వాదన. వీరు అత్యంత ముఖ్యమైనటువంటి కాకతీ కోటకు కాపలాదారులుగా, కాకతీ కోటకు రక్షణగా ఉన్నారు కాబట్టి వీరు కాకతీయులుగా పిలువబడ్డారనేది మరొక వాదన. లేదు, కాకతీయ వంశం మూల పురుషుడిగా కొంతమంది చెప్పినట్లుగా కాకర్త్య గుంజన కాబట్టి ఈయన పేరు మీదుగా వీరు కాకతీయులుగా పిలువబడ్డారనేటటువంటిది ముఖ్యమైనటువంటి వాదన. అంటే ఇక్కడ మనకు ఎన్ని రకాల వాదనలు ఉన్నా కూడా వీరు కాకతీ లేదా కాకతమ్మకు
ఆ దేవతను, స్త్రీ దేవతను పూజించడం వలన వీరు కాకతీయులుగా పిలువబడ్డారు అనేటటువంటిది వాస్తవం. వీరి వంశం మూల పురుషుడు ఈ యొక్క మనకు జనరల్గా చెప్తున్న వివరాల ప్రకారం దూర్జయ వంశానికి చెందిన వెన్నుడు. సో ఈ యొక్క దూర్జయ వంశానికి చెందినటువంటి వెన్నుడు ఈ కాకతీయ వంశం మూల పురుషుడిగా చెప్తారు. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తే ఈ కాకతీయ గుండెన. ఇతన్నే కాకతీయ మొదటి కాకతీయ రాజ్య స్థాపకుడిగా వంశస్థాపకుడిగా చెప్తారు ఈ కాకతీయ గుండెన లేదా గుండెరాజు అని చెప్పేసి అంటారు. ఇక ఇక్కడి నుంచి కాకతీయుల యొక్క పాలన అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ చరిత్రకారులు కాకతీయులను 2 రకాలుగా విభజించారు, తొలి కాకతీయులు, మలి కాకతీయులని. మరి అందులో మనకు మలి కాకతీయులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ మలి కాకతీయులు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. మరి మలి కాకతీయుల్లో మనకు 2వ ప్రోలరాజు, అలాగే రుద్రదేవుడు, ఇక్కడ రుద్రదేవుడు, మహాదేవుడు, అలాగే మనకు గణపతి దేవుడు, అలాగే రాణి రుద్రమాదేవి, అలాగే 2వ ప్రతాపరుద్రుడు. సో ఇక్కడ ఈ ఆధారాల ప్రకారం మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ మలి కాకతీయులకు సంబంధించిన పేర్లను ఇవ్వడం జరిగింది. 2వ ప్రోలరాజు, అలాగే రుద్రదేవుడు, ఇతనే మొదటి ప్రతాపరుద్రుడిగా పిలువబడ్డాడు. మహాదేవుడు, గణపతి దేవుడు, అలాగే రాణి రుద్రమాదేవి, అలాగే 2వ ప్రతాపరుద్రుడు ఈ సంబంధించినటువంటివి. సో వీళ్ళ పరిపాలన చూస్తే మనకిచ్చిన డేటా ప్రకారం 1115 నుంచి 1157, 2వ ప్రోలరాజుది, 1158 నుంచి 1195 రుద్రదేవుడిది, 1195 నుంచి 1199 వరకు మహాదేవుడి పాలన, గణపతి దేవుడు 1199 నుంచి 1262, రుద్రమాదేవిది 1262 నుంచి 1289, 2వ ప్రతాపరుద్రుడిది 1289 నుంచి 1323 వరకు ఇలా వీళ్ళు పరిపాలనలు చేయడం జరిగింది. మరి ఇందులో మనకు ప్రధానంగా చూస్తే 2వ ప్రోలరాజు ఈ కాకతీయులలో తొలి స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడు. మొదటిసారిగా హన్మకొండను రాజధానిగా చేసుకొని పరిపాలన అనేటటువంటిది ఈయన కొనసాగించాడు. ముఖ్యంగా ఈయన 2వ బేతరాజు యొక్క కుమారుడు. మరి ఈయన కుమారుడు ఎవరంటే రుద్రదేవుడు. మరి ఈయన కాలంలో కళ్యాణి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు వీరికి సార్వభౌమాధికారులుగా ఉండేవారు. అటువంటి కళ్యాణి చాళుక్యుల సార్వభౌమాధికారాన్ని డైరెక్ట్గా ఎదిరించి స్వతంత్రించి కాకతీయుల తొలి స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా అవతరించి హనుమకొండను ఈ యొక్క రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి ఈ యొక్క తొలి కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే ఈ 2వ ప్రోలరాజు. మరి 2వ ప్రోలరాజు మరణించిన తరువాత ఆయన కుమారుడైన రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు అనేవాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన కాకతీయుల్లో ఒక గొప్ప యుద్ధ వీరుడు, పరిపాలన దక్షుడే మాత్రమే కాదు, స్వయంగా కవిగా కూడా పేరుగాంచాడు. అందులో భాగంగానే సంస్కృత భాషలో నీతిసారం అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క రుద్రదేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి విజయాలను ఈ యొక్క హన్మకొండ శాసనంలో లిఖింప చేయడం జరిగింది. రుద్రదేవునికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, గొప్పతనం, సాధించిన విజయాలు ఈ హన్మకొండ శాసనం ద్వారా చరిత్రకారులు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఏం తెలుసుకున్నారయ్యా అంటే ఇతడు తెలుగు చోడ వంశానికి సంబంధించిన ఈ యొక్క 4 రాజులను ఓడించాడని, అలాగే ముఖ్యంగా ఈ యొక్క గోదావరి నది తీరం వరకు అద్భుతంగా తన రాజ్యాన్ని విస్తరింపజేశాడని, అలాగే వేంగి రాజ్య పాలకులపై కూడా
ఈ యొక్క తన యొక్క దాడులను కొనసాగించి అద్భుతంగా తన రాజ్యాన్ని విస్తరింప చేశాడనేటటువంటి విషయాన్ని ఇక్కడ హన్మకొండ శాసనం అనేది మనకు క్లియర్గా వివరిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రుద్రదేవుడు ప్రధానంగా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి పక్కలో బల్లెంలాగా ఉన్నటువంటి యాదవ సామ్రాజ్యంపై పలుమార్లు దండెత్తాడు. బట్ ఆనాటి యాదవ రాజు అయినటువంటి ఇక్కడ మనకు ఈ యొక్క అంటే యాదవ రాజు చేతిలో ముఖ్యంగా ఇక్కడ సింగన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యాదవరాజు ఈ యొక్క సింగన చేతిలో ఈయన ఓడిపోయి మరణించడం జరుగుతుంది. రుద్రదేవుడు అనేటటువంటి వారు ఈ యొక్క యాదవరాజు అయినటువంటి ఇక్కడ మనకు బిల్లమ ఈ యొక్క యాదవరాజు అయినటువంటి ఈ యొక్క బిల్లముడు చేతిలో ఈయన ఓడిపోతాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క రుద్రదేవుడు ఓడిపోయి చనిపోతాడు. రుద్రదేవుడు అలా యాదవ సామ్రాజ్య మీద దండెత్తి ఈయన అక్కడ వారి చేతిలో ఓడిపోవడం అనేది జరుగుతుంది, అలాగే మరణించడం జరుగుతుంది. మరి రుద్రదేవుడి యొక్క ఇతర పరిపాలన అంశాలు చూసినట్లయితే ఈయన హన్మకొండ నుంచి పరిపాలన చేశాడు. కాకపోతే హన్మకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించినా కూడా తన యొక్క కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రారంభించడమే కాదు, తాత్కాలికంగా శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా తన కాలంలో రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు పాక్షికంగా మార్చడం అనేటటువంటిది జరిగింది. పాక్షికంగా మార్చడం జరిగింది. అంతేకాదు రుద్రదేవుడు గొప్ప శైవ మతాభిమాని, శివభక్తుడు. అందుకే ముఖ్యంగా తన కాలంలో తన రాజధాని అయిన హన్మకొండలో ఈ యొక్క రుద్రదేవుడు 1000 స్తంభాల గుడిని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. 1000 స్తంభాల గుడి నిర్మించడం అనేది జరిగింది. ఈ యొక్క రుద్రదేవుడి కాలంలో 1000 స్తంభాల గుడి. ముఖ్యంగా ఈ 1000 స్తంభాల గుడికి మరొక పేరు ఏంటంటే రుద్రేశ్వరాలయం. రుద్రేశ్వరాలయం ఈ 1000 స్తంభాల గుడికి మరొక పేరు రుద్రేశ్వరాలయం పేరు. దీనికే మరొక పేరు త్రికూట ఆలయం. సో త్రికూట ఆలయం అనేటటువంటి మరొక పేరు. ఎందుకంటే ఇక్కడ శివుడు, విష్ణువు, అలాగే మనకు సూర్యుడు లాంటి ముగ్గురు ముఖ్యమైనటువంటి విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఒకే దేవాలయంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకోవడం వలన ఇది త్రికూట ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే డోలమైట్ శిల లేదా రాయితో చేసినటువంటి ఏకశిలా నంది విగ్రహం, అలాగే ముఖ్యమైనటువంటి నునుపైన రాళ్లతో చెక్కినటువంటి ముఖ్యమైనటువంటి శిల్పకళా నిర్మాణాలు అనేవి ఈ యొక్క 1000 స్తంభాల గుడి నిర్మాణ ప్రత్యేకతను, కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదకు తార్కాణంగా నేటికి నిలిచినటువంటిదిగా భావించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి అటువంటి అద్భుతమైన ఈ దేవాలయాన్ని ఇక్కడ పూర్తిగా ఈ యొక్క రుద్రదేవుడు నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఈ 1000 స్తంభాల గుడికి మన యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా మన గుర్తింపును కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది కూడా ఇక్కడ మనము గమనించాలి. అంతేకాదు రుద్రదేవుడు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నల్లగొండ జిల్లా పానగల్లు వద్ద ఈ యొక్క రుద్ర సముద్రం అనేటటువంటి ఒక తటాకం చెరువును కూడా త్రవ్వించాడు ప్రజల సాగునీరు, తాగునీటి కొరకు. అది ఇప్పుడు స్థానికంగా ఉదయ సముద్రంగా పిలువబడుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు ప్రధానంగా గమనించాలి. రుద్రదేవుడి యొక్క సందర్భం అన్నప్పుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించి హన్మకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని పాక్షికంగా మార్చాడు. ఓరుగల్లు కోటను పక్కా ప్రణాళికబద్ధంగా నిర్మించడం అనేటటువంటిది జరిగింది. హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. అది త్రికూట ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. కాకతీయుల కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు నేటికి తార్కాణంగా నిలిచింది. ముఖ్యమైనటువంటి ఈ యొక్క నునుపైన చెక్కిన శిల్పాల
శిల్పాలతో అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆ స్తంభాలను చెక్కడంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క డోలమైట్ రాయితో చెక్కబడిన ఏకశిలా నంది విగ్రహం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను ఇప్పటికీ కూడా చూపరులు ఎవరైనా ఉన్న సందర్శకులను అట్టే కట్టిపడేసేటువంటి అద్భుతమైనటువంటి వాస్తుశిల్ప కళా నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది జరిగింది. ఇక రుద్రదేవుడు ఆయన వారసులు లేకుండా మరణించడంతో ఈ యొక్క మహాదేవుడు కేవలం 4 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మహాదేవుడు ఎవరంటే రుద్రదేవుడి యొక్క సోదరుడు. రుద్రదేవుడికి వారసులు లేవనందున మహాదేవుడు ఈ యొక్క సింహాసనం అధిష్ఠించి తన యొక్క సేనాని రేచర్ల రుద్రుడి సహకారంతో తన సోదరులు చంపినటువంటి యాదవ సామ్రాజ్యంపై దండెత్తి ఈ యొక్క యాదవ సామ్రాజ్యంపై దండెత్తి ఓడిపోయి చివరకు వారి చేతిలో ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆయన చేతిలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఎవరయ్యా అంటే మహాదేవుడు. తన సోదరులాగానే మహాదేవుడు కూడా యాదవ సామ్రాజ్యంపై దండెత్తి యాదవ సామ్రాజ్యం చేతిలో తన యొక్క ప్రాణాలను కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. ఇక మహాదేవుడు చనిపోయిన తర్వాత మహాదేవుని యొక్క కుమారుడైనటువంటి గణపతి దేవుడు అనేటటువంటి వారు కాకతీయ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. సో కాకతీయ రాజుల్లో అందరికంటే గొప్పవాడిగా, కాకతీయ రాజుల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాడిగా, గొప్ప యుద్ధ వీరుడిగా, పరిపాలన దక్షుడిగా, తన యొక్క పరిపాలనా కాలాన్ని కాకతీయ సామ్రాజ్య చరిత్రలోనే స్వర్ణయుగంగా మార్చినటువంటి ఘనతను సంపాదించుకున్న ఏకైక మొదటి పాలకుడిగా, దాదాపు అపజయమరు ఎరుగని ఒక యుద్ధ వీరుడిగా పేరుగాంచింది ఎవరయ్యా అంటే ఈ యొక్క గణపతి దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిత్రులారా. సో రైట్, ఇప్పుడు మనకు దాని ప్రకారంగా చూస్తే గణపతి దేవుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి గణపతి దేవుడు మీకు ఆల్రెడీ చెప్పాను. 1199 నుంచి 1262 అంటే దాదాపు 63 సంవత్సరాలు. అంటే కాకతీయ రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసినవాడు, కాకతీయ రాజులందరిలోకెల్లా గొప్పవాడిగా ఈ యొక్క గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించాడు. దాదాపుగా ఆంధ్రదేశాన్ని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను ఏకం చేసి పరిపాలన చేసినటువంటి గనుడుగా పేరుగాంచాడు ఈ యొక్క గణపతి దేవుడు. రుద్రదేవుడి తర్వాత ఆంధ్రదేశాన్ని ఏకం చేసి పరిపాలన చేసి ఆంధ్ర రాజుగా కూడా పేరుగాంచాడు ఈ యొక్క గణపతి దేవుడు. అంతేకాదు మహామండలేశ్వర అనేటటువంటి బిరుదును పొందిన కాకతీయ రాజుగా కూడా పేరుగాంచాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క గణపతి దేవుడు. వీటితో పాటు ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే రుద్రదేవుడి తర్వాత అంత గొప్ప యుద్ధ వీరుడిగా తన పెదనాన్నకి ఏమాత్రం తీసిపోని యుద్ధ వీరుడిగా పేరుగాంచాడు ఈ యొక్క గణపతి దేవుడు. దానికి నిదర్శనం ఆయన యొక్క విజయాలు. మరి ఆయన యొక్క విజయాలు చూస్తే గోదావరి నది తీరం నుండి మొదలుకొని చెంగల్పట్టు, తమిళనాడులోని చెంగల్పట్టు వరకు, అలాగే మనకు యలగందుల ప్రాంతం నుంచి మొదలుకొని సముద్ర తీర ప్రాంతం వరకు తన రాజ్యాన్ని తాను కొనసాగించిన, దండయాత్రలు సాధించిన విజయాలతో విస్తరింప చేసుకోవడం జరిగింది. అంతేకాదు నేటి విజయవాడ నుంచి మొదలుకొని దివిసీమ ప్రాంతం వరకు కూడా తన యొక్క సామ్రాజ్యాన్ని ఈ యొక్క తూర్పు దిక్కు వైపుకు విస్తరింప చేసుకున్న ఘనతను సంపాదించుకున్నవాడు ఈ యొక్క గణపతి దేవుడు. ముఖ్యంగా కళింగ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని చూపిన ఈ యొక్క పూర్తి స్థాయి కాకతీయ పాలకుడిగా కూడా ఈ యొక్క గణపతి దేవుడు ప్రసిద్ధిగాంచాడు. ఈ విజయాలనే కాదు, ఒక యుద్ధ వీరుడే కాదు, గొప్ప పరిపాలన దక్షుడుగా కూడా పేరుగాంచాడు. దానికి నిదర్శనం తన యొక్క కూతుర్లైన రుద్రాంబ, గణపాంబ, వీళ్ళిద్దరినీ తన యొక్క సోదరీమణులైనటువంటి ఇక్కడ మైలాంబ,
అలాగే మనకు ముప్పాంబ, ఈ మైలాంబ ముప్పాంబ అనేవాళ్ళు తన చెల్లెళ్ళు, రుద్రాంబ గణపాంబ అనేవాళ్ళు తన యొక్క కూతుర్లు. వీళ్ళని తెలివిగా రాజనీతి ప్రకారము ఈ యొక్క వైవాహిక సంబంధాలను పొరుగు రాజ్యాలతో, శక్తివంతమైన రాజ్యాలతో, ఈ పొరుగు రాజ్యాలతో మైత్రి సంబంధాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆ యొక్క శక్తివంతమైన పొరుగు రాజ్యాలకు చెందిన పాలకుల కుటుంబానికి ఇచ్చి ఆ రాజులతో పెళ్లి చేసి పటిష్టవంతమైన వైవాహిక సంబంధాలు నెలకొల్పిన మొట్టమొదటి కాకతీయ పాలకుడిగా కూడా ఈ యొక్క గణపతి దేవుడు పేరుగాంచాడు మిత్రులారా. అంతేకాదు ఈ యొక్క యుద్ధనీతి, రాజ్య విస్తరణ ఇవన్నీ పక్కకు పెడితే గణపతి దేవుణ్ణి గొప్పగా చేసి చూపించిన సంఘటన ఏంటంటే కాకతీయులలో వ్యవసాయం పూర్తి స్థాయిలో అభివృద్ధి, వ్యాపారం పూర్తి స్థాయిలో అభివృద్ధి, అలాగే మనకు ముఖ్యంగా నిర్మాణాల అభివృద్ధి, ఇవన్నీ కూడా సాహిత్య అభివృద్ధి ఇవన్నీ కూడా జరిగిందంటే వన్ అండ్ ఓన్లీ ఒక్క పూర్తి స్థాయిలో గణపతి దేవుని కాలంలో. అందుకనే కాకతీయులలో గణపతి దేవుని కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఒక్క రంగం కాదు, దాదాపు అన్ని రంగాలలో అభివృద్ధి. అందులో వ్యవసాయంలో భాగంగా ముఖ్యంగా అనేకమైనటువంటి చెరువులను త్రవ్వించాడు. పాకాల చెరువు త్రవ్వించాడు, లక్నవరం, అలాగే గణపవరం లేదా గన్పూర్ చెరువులను త్రవ్వించాడు. అలాగే బయ్యారం చెరువు, పాకాల, లక్నవరం, గన్పూరు, బయ్యారం, రామప్ప చెరువు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా మా చౌడ సముద్రం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి చెరువులు. పాకాల, లక్నవరం, గన్పూరు, బయ్యారం, రామప్ప చెరువు, చౌడ సముద్రం ఇవన్నీ కూడా ముఖ్యంగా గణపతి దేవుని కాలంలో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా త్రవ్వించబడ్డ చెరువులు త్రవ్వించి తద్వారా కాలువలు వాటిని త్రవ్వించి సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచాడు. వ్యవసాయ అభివృద్ధి జరిగిన తర్వాత తన కాలంలో వ్యాపారం అభివృద్ధి జరగాలని, విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, విదేశీ వ్యాపారస్తులకు హామీ ఇస్తూ కాకతీయ సామ్రాజ్యంతో స్వేచ్ఛగా నమ్మి వ్యాపారం అనేది మీరు చేసుకోవచ్చు, మీ యొక్క వస్తువులపై సుంకాలు మేము తక్కువగా విధిస్తాము, పన్నులు తక్కువగా విధిస్తాము, మాకు డబ్బు ముఖ్యం కాదు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు ముఖ్యమంటూ ఆ విదేశీ వ్యాపారస్తులు కాకతీయులతో వ్యాపారం చేయడానికి వాళ్ళకు నమ్మకం కలగాలి అన్న ఉద్దేశంతో, విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఈయన పూర్తి స్థాయిలో విదేశీ వ్యాపారస్తులకు అభయం ఇవ్వడానికి మోటుపల్లి, నేటి ప్రకాశం జిల్లా వద్ద ఉన్న మోటుపల్లి వద్ద ఒక అభయ శాసనాన్ని వేయించాడు. ఈ మోటుపల్లి అభయ శాసనం ప్రధానంగా కాకతీయుల కాలం నాటి విదేశీ వ్యాపారం, ఖండాంతర వాణిజ్య వ్యాపారాలు సంబంధించే వర్తకులకి ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి స్వేచ్ఛను, హామీని కలిగిస్తున్నట్లు చెబుతూ ఈ శాసనాన్ని వేయించి ఈ యొక్క గణపతి దేవుడు విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం జరిగింది ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించి. అంతేకాదు ముఖ్యంగా ఈ మోటుపల్లి అభయ శాసనం ద్వారా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడంతో పాటు ముఖ్యమైనటువంటి ఈయన కాలంలో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది మిత్రులారా. మరి ఆ నిర్మాణాలలో దేవాలయాలు ఉన్నాయి, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. మరి దేవాలయాల్లో ముఖ్యమైనది రామప్ప దేవాలయము అనేటటువంటిది, అలాగే ఓరుగల్లు కోట మధ్యలో ఉన్న స్వయంభూ శివాలయం. ఈ రామప్ప దేవాలయాన్ని 1213 సంవత్సరంలో గణపతి దేవుని యొక్క ప్రధాన సేనాని అయిన రేచర్ల రుద్రుడు వేయించాడు. రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఎక్కడ? నేటి వరంగల్ జిల్లాలోని పాలంపేట ప్రాంతంలో గణపతి దేవుని యొక్క ప్రధాన సేనానైన రేచర్ల రుద్రుడు ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఈ రామప్ప దేవాలయము పూర్తిగా రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఈ యొక్క ఆలయాన్ని నిర్మించిన ఇటుకలు నీటిలో వేస్తే అవి మునగకుండా తేలియాడడం అనేది ఈ ఆలయ నిర్మాణానికి ఉన్న ప్రత్యేకత. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణం నక్షత్రపు ఆకారపు వేదికపై నిర్మించబడ్డ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి శిల్పాలకు నల్లటి గ్రానైట్ రాయిని ఉపయోగించి ఆ శిల్పాలను
శిల్పాలను చెక్కడం అనేది అద్భుతమైనటువంటి ప్రత్యేకత. అంతేకాదు ఈ ఆలయంలో శివుడితో పాటు విష్ణుమూర్తి కూడా పూజలు నిర్వహించడం అనేటటువంటిది కూడా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అంతేకాదు ఈ ఆలయంలోని ముఖ్యమైనటువంటి ఆ స్తంభాలపై చెక్కబడ్డటువంటి శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. అందులో యక్షిణి శిల్పం కానీ, నాగిని శిల్పాలు కానీ, గంధర్వ శిల్పాలు కానీ, పుష్పాలు కానీ, లతలు లేదా తీగలు కానీ, ఏనుగులు కానీ, ముఖ్యమైనటువంటి వీటికి సంబంధించిన అంశాలతో పాటు ఈ రామాయణ మహాభారత గాథలు కథలుగా వీటి మీద ఈ స్తంభాల మీద చెక్కబడి ఉండడం అనేది దీనికి ఉన్న ప్రత్యేకత. మరో రెండవ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్తంభాలకు ఉన్నటువంటి చెక్కబడ్డ శిల్పాలను స్పృశిస్తే కొన్నిటిలో మనకు సప్త స్వరాలకు సంబంధించిన సరిగమ పదనిస ఈ సప్త స్వరాలకు సంబంధించిన ధ్వనులు వినబడడం అనేది జరుగుతుంది. యక్షిని నాగిని శిల్పాలు చెక్కబడడం అనేది ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రత్యేకత. అంతేకాదు ముఖ్యంగా గణపతి దేవుని బావమర్ది అయినటువంటి ఈ యొక్క జాయప సేనాని సంస్కృతంలో రచించిన నృత్య రత్నావళి అనేటటువంటి ఈ యొక్క నాట్యానికి సంబంధించిన అద్భుతమైన గ్రంథంలో ఏ నాట్య భంగిమలు పేర్కొనబడ్డాయో అలా నృత్య రత్నావళి గ్రంథంలో పేర్కొనబడిన వివిధ రకాల నాట్య భంగిమలు చెక్కబడినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం కూడా ఈ రామప్ప దేవాలయమే. అంతేకాదు ఈ రామప్ప దేవాలయం మరొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం ప్రేక్షకుడు ఎటువైపు నుంచి చూస్తే అటువైపు తిరిగి చూసినట్లుగా కనపడే అద్భుతమైనటువంటి నిర్మాణ నైపుణ్యాన్ని కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం. మరి పాలంపేటలో నిర్మించబడ్డ ఇంత అద్భుతమైన దేవాలయ రూపశిల్పిగా పేరుగాంచిన వ్యక్తి రామప్ప కాబట్టి అతని పేరు మీదుగా ఇది రామప్ప దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. కాకతీయుల కాలం నాటి శిల్ప కళా నిర్మాణ నైపుణ్యానికి ఒక మచ్చు తునకగా గుర్తించబడుతున్న ఆలయం రామప్ప దేవాలయం. అందుకనే కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడితో పాటు ఈ రామప్ప దేవాలయానికి కూడా యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా గుర్తింపునివ్వడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి, చాలా క్లియర్ కట్గా గమనించాలి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 దేవాలయాలను అబ్జర్వ్ చేస్తే కాకతీయుల కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప పద్ధతిలో మనకు ఒక ముఖ్యమైన అంశం కనబడుతుంది. అదే త్రికూట పద్ధతి అంటాం. త్రికూట పద్ధతి అంటే ఏమిటి? త్రికూట పద్ధతి అంటే నెంబర్ 1 ఇక్కడ అంతరాలయం ఉండాలి, అంతరాలయం అనేది. రెండోది గర్భగుడి అనేటటువంటి ఉండాలి. అలాగే నునుపుగా అంటే నునుపుగా చెక్కబడిన శిల్పాలతో ఉన్నటువంటి స్తంభాలు, నునుపుగా సొగసైనగా చెక్కబడిన శిల్పాలతో నిర్మించబడ్డ స్తంభాల నిర్మాణం, అంతరాలయం, గర్భగుడి నిర్మాణ నమూనాలు వీటన్నిటిని కాకతీయుల కాలంలో అద్భుతమైనటువంటి త్రికూట నిర్మాణ పద్ధతికి ఉదాహరణగా చెప్తాము. ఈ 3 ఎగ్జామ్లు వస్తాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి అటువంటి అద్భుతమైన ఆలయ నిర్మాణ పద్ధతిలో ఈ కాకతీయుల కాలం నాటి ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందులో ఒకటి రామప్ప దేవాలయం, ఇది గణపతి దేవుని కాలంలో నిర్మించబడ్డది. తర్వాత ఓరుగల్లు కోట మధ్యలో ఈ కాకతీయుల వంశ మూలదైవంగా భావించబడే స్వయంభూ శివాలయం కూడా నిర్మించబడింది. ఇక ఇతర లౌకిక నిర్మాణాల్లో గణపతి దేవుని కాలంలో ముఖ్యంగా ఓరుగల్లు కోట అనేది పూర్తి చేయబడ్డది. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది రుద్రదేవుడైతే ఆ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది గణపతి దేవుడు. అంతేకాదు 1254 సంవత్సరంలో ఈ గణపతి దేవుడు శాశ్వతంగా కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు శాశ్వతంగా మార్చివేసిన ఘనతను కూడా ఈ యొక్క గణపతి దేవుడు సంపాదించుకోవడం జరిగింది. మిత్రులారా, ఇది కూడా మనము ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇటు చూస్తే సాహిత్యం, జాయపసేన
తన బామార్ది రచించిన నృత్యరత్నావళి, గీతరత్నావళి, నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి, నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి. ఇక్కడ చూడండి, నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి. సంస్కృతంలో రచించిన ఈ యొక్క అద్భుతమైన సంస్కృత గ్రంథాలతో పాటు ముఖ్యమైన ఓరుగల్లు కోట నిర్మాణం, రామప్ప దేవాలయం, స్వయంభు శివాలయంతో పాటు మోటుపల్లి అభయశాసనం వివరించిన విదేశీ వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి, వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా త్రవ్వబడ్డ చెరువుల గురించి, ముఖ్యంగా అతను చేసిన అతని కాలంలోని రాజ్య విస్తరణ గురించి, ఇన్ని కాదు ఇలా ప్రతి ఒక్క సెక్టార్లో తనదైనటువంటి ఒక ముద్రను సంపాదించుకొని దాదాపు తన జీవితంలో ఒక్క ముత్తుకూరు యుద్ధంలో ఓటమి తప్ప దాదాపు ఓటమి ఎరగని కాకతీయ రాజుగా, తొలి ఆంధ్ర రాజుగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే గణపతి దేవుడు. అందుకనే కాకతీయ సామ్రాజ్య చక్రవర్తుల్లో గణపతి దేవుని కాలాన్ని స్వర్ణయుగంగా, గోల్డెన్ ఏజ్, గోల్డెన్ ఎరాగా పిలవడం అనేది జరిగింది. బ్యాడ్ లక్. గణపతి దేవునికి వారసులు లేకపోవడం వలన తన యొక్క కూతురులో ఒకరైన ఈ రుద్రాంబను, రుద్రదేవ మహారాజు పేరుతో తాను క్రియాశీలకంగా రాజకీయాల నుండి తప్పుకొని తన కుమార్తె అయిన రుద్రాంబని కాకతీయ సామ్రాజ్యపు చక్రవర్తిగా, ఈ యొక్క తన రాజకీయ వారసురాలుగా ప్రకటించడం జరిగింది. అలా తన తండ్రి తర్వాత 1262లో రాణి రుద్రమాదేవి రుద్రదేవ మహారాజు పేరుతో కాకతీయ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. మరి ఏంటిది, దానికి సంబంధించిన కథాకమామిషు మనం చూద్దాం. రైట్ మిత్రులారా, నెక్స్ట్ ఇక్కడ మన పాలకుల్లో యొక్క రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి 1262 నుంచి 1289 అంటే దాదాపు 27 సంవత్సరాల పరిపాలన కొనసాగించింది. ఈమె గణపతి దేవుని యొక్క కూతురు. ముఖ్యంగా ఈమె రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు బిరుదులను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రుద్రదేవ మహారాజు బిరుదుతోటే ఈ యొక్క 1262లో రాణి రుద్రమాదేవి కాకతీయ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈమె రాజ్యానికి వచ్చినప్పుడు ముఖ్యంగా విదేశీ ఈ యొక్క పాలకుల కంటే ఇక్కడ స్వదేశీ పొరుగు రాజ్యాల యొక్క దాడులు, కుట్రలే, ఈ అంతరంగిక కుట్రలే ఎక్కువ కావడం జరిగింది. అందులో ప్రధానంగా ఈమెకు వ్యతిరేకులుగా మారిన వాళ్ళు యాదవులు, కళింగ పాలకులు, అలాగే చోళులు, అలాగే పాండ్యులు మొదలైనటువంటి వాళ్ళు రాణి రుద్రమాదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ తిరుగుబాటును ఈమె సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా యాదవ సామ్రాజ్య పాలకుడైన మహాదేవుడు రాణి రుద్రమాదేవికి ఆగర్భ శత్రువు. అటువంటి మహాదేవుణ్ణి రాణి రుద్రమాదేవి ఓడించి అతడు రాణి రుద్రమాదేవి చేత సంధి చేసుకునేలా చేసింది. దాదాపు 1 కోటి రూపాయలు అంటే 1 కోటి సువర్ణాలకు పైగా కప్పాన్ని అతని మీద విధించి వసూలు చేసి ఆ ధనాన్ని ఈ యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ రాజ్యాలతో పాటు ఈ యొక్క రాణి రుద్రమాదేవికి సామంతుల రూపంలో కూడా తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అందులో ప్రధానంగా రాణి రుద్రమాదేవి యొక్క సామంతుల్లో ఈ యొక్క కాయస్థ అంబదేవుడు, ఈ కాయస్థ అంబదేవుడు చేసినటువంటి తిరుగుబాటును రాణి రుద్రమాదేవి మొదట సమర్థవంతంగా ఎదుర్కొని ఈ యొక్క అతన్ని ఓడించి త్రిపురాంతకం ప్రాంతం వరకు ఈ యొక్క తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం జరిగింది. బట్ 1289 సంవత్సరంలో ఈ యొక్క రాణి రుద్రమాదేవి ఈ యొక్క చందుపట్ల అనే ప్రాంతం వద్ద జరిగిన యుద్ధంలో ఈ కాయస్థ అంబదేవుడు జరిపిన వెన్నుపోటు ద్వారా ఈ యొక్క 1289 సంవత్సరంలో రాణి రుద్రమాదేవి మరణించిందన్న విషయాన్ని ఈ యొక్క చందుపట్ల శాసనం ద్వారా చరిత్రకారులు తెలుసుకున్నారు. మరి ఇందులో ముఖ్యంగా
రాణి రుద్రమాదేవి ఈ యొక్క చనిపోకముందే తన యొక్క రాజకీయ వారసుడిగా తన మనవడైన రెండవ ప్రతాపరుద్రుణ్ణి డిక్లేర్ చేసింది. రెండవ ప్రతాపరుద్రుణ్ణి తన రాజకీయ వారసుడిగా ప్రకటించింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరంటే రాణి రుద్రమాదేవి యొక్క పెద్ద కుమార్తె ముమ్మడమ్మ యొక్క కుమారుడు రెండవ ప్రతాపరుద్రుడు. రాణి రుద్రమాదేవికి వారసులు పురుష సంతానం లేదు. ఈ రాణి రుద్రమాదేవికి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడైన ఈ యొక్క చాళుక్య వీరభద్రుడికి, రాణి రుద్రమాదేవికి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడికి కలిగిన సంతానం ముగ్గురు, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, రుద్రమ్మ. వీళ్ళ ముగ్గురిలో పెద్ద కూతురైన ముమ్మడమ్మ కుమారుడే రెండవ ప్రతాపరుద్రుడు. అంటే రాణి రుద్రమాదేవి మనవణ్ణి తన తర్వాత రాజకీయ వారసుడిగా ప్రకటించింది. మరి ఇంత గొప్ప ఒక మహిళ దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి అనేక పొరుగు రాజ్యాల తిరుగుబాట్లను, స్వదేశీ రాజ్య అంతరంగిక సామంతుల తిరుగుబాట్లను సమర్థంగా అణిచివేసినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి రాణి రుద్రమాదేవి. ఈ రాణి రుద్రమాదేవి ధైర్య సాహసాలు, ఆమె వస్త్రధారణ, వేషధారణ, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ, ఇలాంటి అద్భుతమైన ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించిన ఈ యొక్క ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి చెందిన వర్తకుడైనటువంటి మార్కోపోలో అనేటటువంటి ఈ యొక్క రాయబారి రాణి రుద్రమాదేవి కాలాన్ని సందర్శించి ఆమె గొప్పతనాన్ని తాను రచించిన ది ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథంలో వివరించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం క్లారిటీగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ మనము ప్రధానంగా భావించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటంటే రాణి రుద్రమాదేవి పాలనా కాలాన్ని వివరిస్తూ ఈమె తండ్రి వలె సైనిక వ్యవస్థను పటిష్టవంతంగా ఉంచుకుందని, సైనిక వ్యవస్థను అందులో భాగంగా ఈమె తన యొక్క తండ్రి నియోగ విధానాన్ని నాయంకర విధానంగా మార్చిందని, ఈ నాయంకర విధానం అనేది రాణి రుద్రమాదేవి కాలంలో సరికొత్తగా ప్రవేశపెట్టబడిన రాజకీయ పరిపాలన విధానంలో ఇది సరికొత్తగా సైనిక విధానమని, శక్తివంతమైన సైనిక విధానం అనే విషయాన్ని ఈ యొక్క మార్కోపోలో వివరించాడు. అలాగే అనేక శాసనాలు వివరిస్తున్నాయి. కాకతీయుల కాలంలో ఈ నాయంకర విధానం అనేది సరికొత్త ఒక సైనిక వ్యవస్థ. ఈ కాకతీయ రాజులు లేదా చక్రవర్తులు, రాణులు తమపై విశ్వాసం ఉన్నటువంటి వారికి, రాజభక్తి కలిగినటువంటి వారికి, సామంతులలో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళకి తమకు చేసిన సేవలకు ప్రతిఫలంగా వారిని గౌరవించడానికి నాయక అనేటటువంటి బిరుదును ప్రదానం చేస్తూ వారికి వారి రాజ్యాన్ని చిన్న చిన్న సైనిక భాగాలుగా చేసి ఆ సైనిక భాగాలను ఒక్కొక్క అధికారికి ఇవ్వడం జరిగేది. అలా ఆ భూభాగాలను పొందినటువంటి, ఆ సైనిక భూభాగాలను పొందినటువంటి లేదా పరిపాలన భూభాగాలు పొందినటువంటి నాయక అనే బిరుదు పొందినటువంటి వారి ఆధీనంలో ఉన్న ఆ భూభాగాలే నాయంకరాలుగా ప్రసిద్ధిగాంచాయి. మరి అటువంటి ఈ నాయంకరాల మీద అధికారులుగా ఉన్నటువంటి ఆ నాయకులు ముఖ్యంగా రాజు లేదా రాణి విశ్వాసం ఉన్నంత వరకు ఆ భూభాగాల మీద ఉండేది. నీతి నిజాయితీ నమ్మకాన్ని కలిగి ఉండేవారు, రాజభక్తిని ప్రదర్శించేవాళ్ళు. రాజు లేదా రాణి నిర్దేశించిన సైన్యాన్ని పెంచి పోషించి, రాజు లేదా రాణి అడిగినప్పుడు సైన్యాన్ని, సిద్ధ సైన్యాన్ని వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచేది ఈ యొక్క నాయకులు అని పిలువబడ్డ అధికారులు. ఈ నాయంకరాలు అనే గ్రామాల మీద తమ బాధ్యతను నిర్వర్తించే వాళ్ళు. ముఖ్యమైనటువంటి శిస్తును సకాలంలో వసూలు చేసి సైన్య పోషణకయ్యే ఖర్చును భరిస్తూ మిగతాది ఈ యొక్క రాజ్య ఖజానాకు పంపించేటటువంటి వారు. న్యాయ పరిపాలనమైన బాధ్యతలు, శాంతి పరిపాలనమైన బాధ్యతలను కూడా కలిగి ఉండేవారు. కానీ ఈ యొక్క కాకతీయులు పూర్తి స్థాయిలో ఈ నాయంకరాల మీద ఉన్న అధికారుల పదవిని వంశపారంపర్యం చేయకుండా తరచుగా వీళ్ళను ఒక చోటు నుండి మరొక నాయంకరం, అంటే ఒక గ్రామం నుండి మరొక పరిపాలన భాగానికి మార్చడం
అనేటటువంటిది జరిగింది. ఇలా చేయడం వల్ల రాణి రుద్రమాదేవి కాలంలో ఈ సరికొత్త సైనిక వ్యవస్థ శక్తివంతంగా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. తద్వారా యాదవ సామ్రాజ్యము, కళింగ, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్న చోళులు, పాండ్యులు వీళ్ళందరినీ కూడా సమర్థవంతంగా ఓడించిందంటే ఆమె కాలంలో ఇంట్రడ్యూస్ చేసిన శక్తివంతంగా పటిష్టవంతమైనటువంటి పాలనగా శ్రీకారం చుట్టిన ఈ నాయంకర విధానమే. మరి ఈ నాయంకర విధానం అనేది తన మనవడైన రెండో ప్రతాపరుద్రుడి కాలంకి వచ్చేసరికి మొత్తం ఎన్ని నాయంకరాలు ఉన్నాయంటే 72 నాయంకరాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పద్మనాయక కులానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు రెండో ప్రతాపరుద్రుడి కాలంకి వచ్చేసరికి. మరి ముఖ్యంగా ఈ యొక్క రాణి రుద్రమాదేవి కాలంలో ఇంట్రడ్యూస్ చేయబడిన ఈ నాయంకర విధానాన్ని ఈ యొక్క అత్యంత శక్తివంతంగా ఉంది అనడానికి రీజన్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. బొల్లిదేవ నాయకుడు అనేవాడు ఈ రుద్రదేవ మహారాజు అంటే రాణి రుద్రమాదేవి యొక్క ప్రవేశ ద్వార సంరక్షకుడు. ఈయన క్రీస్తు శకం 1270 సంవత్సరాన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ రాజైన రుద్రదేవ మహారాజు అంటే రాణి రుద్రమదేవని భావించాలి. రుద్రదేవ మహారాజు గౌరవార్థంగా ఈ యొక్క కళ్యాణ 10 కొలతలు కలిగిన భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు తన స్వీయ నాయంకర పరిధిలో ఉన్నటువంటి క్రంజా అనేటటువంటి ఈ యొక్క స్వీయంక న్యాయ పరిధిలో ఉన్నటువంటి ఈ క్రంజా అనేటటువంటి న్యాయంకరంలో ఈ 10 కొలతలు కలిగిన భూమిని ఈ క్రంజా అనే తన స్వీయ న్యాయంకర పరిధిలో ఉన్న ఈ గ్రామంలో 10 కొలతలు కలిగిన భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు తన రాజైన రుద్రదేవ మహారాజు యొక్క గౌరవార్థం దానం చేసినట్లుగా తాను ముఖ్యంగా వేసిన శాసనంలో దానిని లిఖింప చేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి ముఖ్యంగా ఆనాటి నాయంకరాల మీద ఉన్న నాయక అనే బిరుదు పొందిన అధికారులు రాజభక్తి, విశ్వాసం, నిజాయితీ అనేది ఏ విధంగా ఉన్నదో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేసుకోవాలి. అలాగే మార్కుపోలో చెప్పినట్లుగా ఈ రాణి రుద్రమాదేవి తండ్రి వలె వ్యవసాయ అభివృద్ధి చేసింది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, కాలువలు త్రోవించింది, అలాగే ముఖ్యమైన మహిళలకు ఆసుపత్రులను నిర్మించింది, ప్రసూతి ఆసుపత్రులను నిర్మించింది, సైనిక వ్యవస్థను పటిష్టవంతం చేసుకుంది అనేటటువంటి రకరకాల విషయాలను వివరిస్తూనే కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణం మోటుపల్లి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు. కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణంగా మోటుపల్లి ప్రసిద్ధిగాంచిందని, ఈ రేవు పట్టణం గుండానే ఈ యొక్క విదేశీ వ్యాపార సంబంధాలను వీళ్ళు కొనసాగించారని, ఇక్కడి నుంచి ముఖ్యంగా ఈ యొక్క వజ్రాలు కానీ, సాలెగూడు మాదిరి సన్నని మజ్లిన్ వస్త్రాలు కానీ, ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ముత్యాలు కానీ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఇవి కాకతీయ సామ్రాజ్యంలో పేరుగాంచినవి లభ్యమవుతున్నాయని, ముఖ్యంగా సాలెగూడు మాదిరిగా ఉన్న సన్నని వస్త్రాలను ఇష్టపడని విదేశీయులు ఎవరూ లేరని, అద్భుతమైనటువంటి ఈ యొక్క నైపుణ్యత కలిగిన వస్తువులు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మార్కోపోలో ఈ విషయాన్ని స్పష్టంగా ఈయన క్లియర్ వివరించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. అలాగే మరి రాణి రుద్రమాదేవి మరణం తర్వాత తన యొక్క మనవడైన రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి. అందులో క్లియర్గా 1300 అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి ప్రారంభమయ్యాయి. బట్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ యొక్క సంధి చేసుకొని కప్పాన్ని చెల్లించాడు. కానీ తుగ్లక్ వంశానికి సంబంధించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క 1323లో ఈ రెండవ ప్రతాపరుద్రుడి మీద దాడి చేసి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి ఓరుగల్లును ఆక్రమించి, ఓరుగల్లు అంటే కాకతీయ సామ్రాజ్యపు ఈ ఓరుగల్లు అనేది ప్రస్తుతం వరంగల్గా పిలువబడుతుంది. మరి ఈ ఓరుగల్లు ప్రాచీన నామం ఏమిటి అంటే ఏకశిలా నగరం అనేది గుర్తుంచుకోవాలి. ఓరుగల్లు ప్రాచీన నామం ఏకశిలా నగరం. అటువంటి
ఆ ఓరుగల్లును ఆక్రమించి ఈ యొక్క ఓరుగల్లు పేరును సుల్తాన్పూరుగా పేరు మార్చి కాకతీయ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో కలిపివేయడంతో 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా అంతం కావడం జరిగింది. కాకతీయ సామ్రాజ్య పాలకుడు చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి అతన్ని చంపకుండా అతన్ని ఢిల్లీకి బందీగా తీసుకొని వెళ్తుంటే అతడు అవమాన భారంతో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దాంతో కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా కొలాప్స్ అంటే పతనం కావడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ జరిగినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఈ కాకతీయ సామ్రాజ్యానికి సామంత పాలకులుగా ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ యొక్క అద్దంకి, అలాగే కొండవీడు, అలాగే రాజమండ్రి, అలాగే మనకు కందుకూరు వంటి ప్రాంతాలలో ఈ అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు వంటి ప్రాంతాలలో ఈ యొక్క కాకతీయ సామంతులుగా ఉన్నటువంటి చిన్న చిన్న ఈ యొక్క నాయకులు స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇది మనకు ఈ యొక్క కాకతీయ పాలకులకు సంబంధించిన సమాచారం. అయితే మన బుక్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వివరాలు ఒకసారి చూస్తే వీళ్ళలో మనకు కొన్ని అంశాలు మేళవించాడు. ఆ అంశాలలో మనము సాహిత్యం గురించి చూశాము, వాస్తుశిల్ప కళారీతులు చూశాము, అందులో కట్టడాల గురించి మెన్షన్ చేశాము, నాయంకర విధానం గురించి చూశాము, నాయంకర సాహిత్యం గురించి చూశాము. కానీ ఇక్కడ మనకు ఇక మిగిలిన డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మరి కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నది. యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్ గ్రామ పరిపాలన విధానం, మళ్ళీ అలాగే మనకు సామాజిక ఆర్థిక పరమైన జీవనము ఏ విధంగా ఉంది. అలాగే మిగిలినటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మరి కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూద్దాం. మరి ఇందులో ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో అందులో ఫస్ట్ది గ్రామ పాలన ఏ విధంగా ఉంది. కాకతీయుల కాలంలో వీళ్ళు రాజులు లేదా రాణులు ఏం చేశారయ్యా అంటే ఈ గ్రామ పరిపాలన విభాగాన్ని స్థల నాడులుగా విభజించారు. స్థల అలాగే నాడులు అనేటటువంటి ఇందులో స్థల అంటే ఈ యొక్క 10 నుంచి 60 గ్రామాల కలయికను ఈ యొక్క స్థల అనేటటువంటి పేరుతో పిలిచేవారు కాకతీయుల కాలంలో. కొన్ని స్థలాల కలయికే కొన్ని స్థలాల కలయికే నాడులుగా పిలువబడ్డది. ప్రతి 10 నుంచి 60 గ్రామాల కలయికను స్థల అని పిలిస్తే అటువంటి కొన్ని స్థలాల కలయికే నాడులుగా పిలువబడ్డాయి. అంటే గ్రామ పరిపాలన కాకతీయుల కాలంలో చోళుల మాదిరిగా పరిపాలనలో ఒక ప్రాథమిక విభాగంగా పరిగణించబడ్డది. అందుకే ఈ యొక్క గ్రామ పరిపాలన మనకు అద్భుతంగా మనకు శక్తివంతంగా సమర్థవంతంగా ఉండడానికి ఎస్పెషల్లీ వీరు గ్రామ పరిపాలన యొక్క పటిష్టత కోసం 12 మంది అయ్యగారులు అనేటటువంటి అధికారులను నియమించడం అనేది జరిగింది. ఈ యొక్క కాకతీయుల కాలంలో ఈ గ్రామ పరిపాలన మీద పర్యవేక్షణ కొరకు 12 మంది అయ్యగారులు అని పిలువబడే అధికారులను కాకతీయులు నిర్మించారు. అందులో ముఖ్యంగా ఇక్కడ కరణం, అలాగే మనకు రెడ్డి, అలాగే మనకు ఇక్కడ తలారి. కరణం, రెడ్డి, మనకు ముఖ్యంగా తలారి అంటే ఇక్కడ ఈ యొక్క భూ రికార్డుల అధికారి, భూ రికార్డుల నిర్వహణ అధికారి. రెడ్డి అంటే ఇక్కడ గ్రామ పెద్దగా చెప్పవచ్చును. తలారి అంటే ఇక్కడ గ్రామ రక్షక భటుడు, రక్షణాధికారిగా, గ్రామ రక్షణాధికారిగా చెప్పవచ్చును. అలాగే మనకు ఇక్కడ బ్రాహ్మణుడు, అలాగే మనకు ఇక్కడ అంటే పురోహితుడు, అలాగే ఇక్కడ మనకు కంసాలి, అలాగే మనకు ఇక్కడ కుమ్మరి, అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వడ్రంగి, అలాగే ఇక్కడ మనకు రజకుడు,
అలాగే ఇక్కడ మనకు వెట్టి, అలాగే ఇక్కడ మనకు చర్మకారుడు అనేటటువంటి వారు. సో ఇక్కడ మనకు స్వర్ణకారుడు అనేటటువంటి వారు, స్వర్ణకారుడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే కరణం, అలాగే రెడ్డి. కరణం అంటే భూరికాడ్ల నిర్వహణాధికారి, రెడ్డి అంటే గ్రామ పెద్ద, తలారి అంటే గ్రామ రక్షణాధికారి, బ్రాహ్మణుడు, కంసాలి, అలాగే కుమ్మరి, అలాగే వడ్రంగి, రజకుడు, అలాగే రజకుడు చాకలి, అలాగే వెట్టి, అలాగే చర్మకారుడు, అలాగే స్వర్ణకారుడు, అలాగే మనకు ఇక్కడ మనకు కమ్మరి అనేటటువంటి వారు కూడా వస్తారు. సో కమ్మరి. సో మొత్తం కూడా 12 మంది. వీళ్ళంతా కూడా అయ్యగారుల పేరుతో ఈ యొక్క కాకతీయుల కాలంలో ముఖ్యంగా గ్రామ పరిపాలన అధికారులుగా తమ బాధ్యతలను నిర్వర్తించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా వీరి కాలంలో సామాజిక ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మరి అందులో ప్రధానంగా ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మరి కాకతీయుల కాలంలో సామాజిక పరమైన ఆర్థిక జీవనం మనకిచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే మరి కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అంటే, ఇక్కడ కాకతీయుల కాలంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటంటే 100% వ్యవసాయం అండి. 100% వ్యవసాయం. మరి రాజ్యానికి ప్రధాన ఆదాయము ఆటోమేటిక్గా భూమి శిస్తు. మరి కాకతీయుల కాలంలో ప్రధానంగా 3 రకాల వ్యవసాయ భూములు ఉన్నాయి. 3 రకాల వ్యవసాయ భూములు ఏంటిది ఇది అంటే, ఇక్కడ రాచ పొలం, వెలిచేను, అలాగే తోట భూమి. రాచపొలం అంటే ఇది కేవలం రాజుకు చెందినటువంటి వ్యక్తిగత ఆస్తి, వ్యక్తిగత భూములు. వెలిచేను అంటే నీటి వసతి కలిగినటువంటి భూమి. తోట భూములు అంటే ఈ యొక్క పండ్లు, కూరగాయలు వంటివి పండించడానికి అనువుగా ఉండే భూమి. ఇలా 3 రకాలైన భూములు కాకతీయుల కాలంలో ఉండేవి. మరి ఇందులో ప్రధానంగా ఈ యొక్క రాచపొలం అంటే రాజుకు సంబంధించిన పొలం ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి కాబట్టి అది కౌలుకు ఇచ్చేవారు. కౌలుకు తీసుకున్న ఈ యొక్క కౌలుదారుల నుండి ప్రాతిపదికగా ఇంత కౌలు వసూలు చేసేవారు. అలా రాజు యొక్క భూములను కౌలుకు తీసుకొని ప్రాతిపదికగా కౌలు చెల్లించేవారు ఈ యొక్క అర్ధిసరి అనేటటువంటి పేరుతో, అర్ధిసరి అనే పేరుతో పిలువబడ్డాడు. ఇది బుక్లో మనకు కొత్త పదం యాడ్ అయింది, అర్ధిసరి అనేటటువంటి పేరుతో. అర్ధిసరి అంటే కాకతీయుల కాలంలో రాచపొలం లేదా రాజుకు సంబంధించిన ఆ యొక్క వ్యక్తిగత ఆస్తి, వ్యక్తిగత వ్యవసాయ భూములను కౌలుగా తీసుకున్నటువంటి వారు, కౌలు చెల్లించేవాడు, ప్రాతిపదికగా కౌలు చెల్లించేవాడు అర్ధిసరిగా పిలువబడ్డాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అలాగే ముఖ్యంగా కాకతీయులు తమ రాజ్యానికి ప్రధాన ఆదాయమైనటువంటి ఈ యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించేందుకు ముఖ్యంగా అనేక వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో ముఖ్యంగా అనేక చెరువులను, కాలువలను త్రవ్వించారు. ఇందాక మీకు చెప్పాను, పాకాల చెరువు, లక్నవరం, గన్పౌర్ చెరువు, రుద్ర సముద్రము, బయ్యారం చెరువు, చౌడ సముద్రము, రామప్ప చెరువు, ఇవన్నీ కూడా కుంద సముద్రం, ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా త్రవ్వబడినటువంటి చెరువులు. ఈ చెరువులను త్రవ్వి వ్యవసాయ అభివృద్ధికి వీళ్ళు పాటుపడడం అనేటటువంటిది జరిగింది. అలాగే రాజ్యం యొక్క అభివృద్ధి కొరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా కేవలం భూమి శిస్తే కాకుండా ఈ యొక్క కాకతీయులు అనే వాళ్ళు కొన్ని ఇతర పన్నులు కూడా వారి కాలంలో వసూలు చేశారట. అందులో ముఖ్యమైనవి చూస్తే ఇక్కడ వాణిజ్య పన్నులు అనేటటువంటివి ఇక్కడ మనం చూడవచ్చును, వాణిజ్య పన్నులు. అలాగే ఇక్కడ రెండవది మనం గమనిస్తే ఇల్లరీ పన్ను, అలాగే పుల్లరీ పన్ను, అలాగే
అడ్డపట్టా సుంకం. అలాగే మనకు ఇక్కడ అప్పనం దర్శనం ఉపకృతి అనేటటువంటి పన్నులు. ఇక్కడ వాణిజ్య పన్నులు, వ్యాపారపరమైన పన్నులు. ఇల్లరీ పన్ను అంటే ఇంటి పన్ను, గృహం పన్ను. పుల్లరి అంటే పశువుల యొక్క మేతపై వేసే పన్ను, గడ్డిపై వేసే పన్ను. అడ్డపట్టు సుంకం అంటే ఇక్కడ గొర్రెల మందపై వేసే పన్ను. అలాగే ఇక్కడ ఈ అప్పనం దర్శనం ఉపకృతి అనేటటువంటివి ఇక్కడ ప్రజలు రాజుకు నేరుగా చెల్లించే పన్ను, రాజుకు నేరుగా చెల్లించేటటువంటి పన్నులు. అంటే ఇక్కడ ఈ పన్నుల్లో ఒకసారి మనం చూస్తే వాణిజ్య పన్నులు, ఇల్లరి పన్ను, పుల్లరి పన్ను, అడ్డపట్ట సుంకము, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రజలు కాకతీయ రాణులు నియమించిన సుంకాధికారులకు చెల్లించేవారు. ఈ సుంకాధికారులు రాజ్య ఖజానాకు తరలించేవారు. కానీ కాకతీయుల కాలం నాటి ఈ అప్పనం, దర్శనం, ఉపకృతి అనే పన్నులు మాత్రం సుంకాధికారులకు కాకుండా ఆనాటి ప్రజలు డైరెక్టుగా రాజుకు నేరుగా దర్శనం కోసం ఆయనకి డైరెక్ట్గా చెల్లించే ప్రత్యక్ష పన్నులు అనేటటువంటివి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళ కాలంలో నాణెములు కూడా చలామణిలో ఉన్నాయి. అక్కడ మాడు, గద్యానం, రూక, శ్రీ అయిత గజకేసరి, మాడు, గద్యానం, శ్రీ అయిత గజకేసరి బంగారు నాణ్యాలు. ఈ యొక్క రూక అనేది వెండి నాణ్యము. అలాగే కాకతీయుల కాలంలో ముఖ్యంగా ముప్పాంబ, మైలాంబ అనేటటువంటి స్త్రీలు, రాజకుటుంబ స్త్రీలు ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధి కొరకు వాళ్ళ ఆధీనంలో ఆస్తి హక్కును కలిగి ఉండి బంగారు ఆభరణాలు, నగలు, ముఖ్యంగా గోసంపద కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా దానం చేసి వారు కూడా కాకతీయుల కాలం నాటి వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వ్యవసాయ అభివృద్ధి భాగంలో కొన్ని సందర్భాల్లో దేవాలయాలను కూడా దానం చేసేటటువంటి స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి కాకతీయుల కాలం నాటి మతం విషయానికి వస్తే కాకతీయులు ముఖ్యంగా అధికారిక మతం ఏంటంటే శైవ మతం. యాక్చువల్గా తొలి కాకతీయులు జైన మతాభిమానులు, తర్వాత కాకతీయులు పూర్తిగా శైవ మతాన్ని అనుసరించారు. శైవ మతం తర్వాత ప్రిఫరెన్సు వైష్ణవానికి ఇవ్వడం జరిగింది. బట్ అధికారిక మతం ఏంటంటే శైవ మతం. దాని తర్వాత వైష్ణవ మతం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. శైవ మతంతో పాటు వైష్ణవ మతం కూడా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా శైవ మతంలో వీరశైవం అనే నూతన మతశాఖ ఈ శైవ మతంలో భాగంగా కాకతీయుల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం స్పష్టం చేసుకోవాలి మరి ముఖ్యంగా. ఓకేనా? ఇదంతా కూడా మనకు పూర్తిగా కాకతీయ సామ్రాజ్యం అన్నప్పుడు ఇన్ని అంశాలు మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళ రాజధానులు హనుమకొండ, తర్వాత ఓరుగల్లు. ఓకేనా? రాజ్య చిహ్నాలు గరుడ, వరాహం. ఓకే, ఇది కాకతీయులకు సంబంధించింది. ఇప్పుడు మనకు చిన్న అంశం అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అదే ముసునూరి నాయక రాజ్యం. మరి అది చూసుకుంటే మనకు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం టాపిక్ అనేది సంపూర్ణంగా మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది. సో మరి దానికి సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటిది చూద్దాం. అది ఒక చిన్న అంశమే. సో రైట్ మిత్రులారా, సో మనకి ఈ కాకతీయ సామ్రాజ్య పతనాంతం ఇక్కడ మనకు ఇచ్చిన ఈ 7th క్లాసులో ముసునూరు నాయక రాజ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ముసునూరు నాయక రాజ్యం గురించి మాట్లాడుకునే ముందు మనకు ఒక ముఖ్యమైన శాసనం గురించి తెలియాలి. ఏమిటంటే విలాస తామ్ర శాసనం. ఈ విలాస తామ్ర శాసనాన్ని వేయించింది ఇక్కడ మనకు ప్రళయ నాయకుడు. విలాస తామ్ర శాసనాన్ని వేయించింది ప్రళయ నాయకుడు. మరి ఈ ప్రళయ నాయకుడు వేయించిన ఈ యొక్క విలాస తామ్ర శాసనం కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటిది 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల యొక్క దండయాత్రల వలన
అంతమైపోయింది. ఓరుగల్లు ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో పూర్తిగా కలిసిపోయింది అనే విషయాన్ని వివరించడంతో పాటు కాకతీయ సామ్రాజ్య పతనాంతరం కాకతీయులకు సామంతులుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క అద్దంకి రాజమండ్రి, అలాగే కొండవీడు, అలాగే కందుకూరు వంటి ఈ యొక్క ప్రాంతాలను స్వతంత్రించి ఈ యొక్క చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఈ యొక్క ఆంధ్రదేశంలో వీళ్ళు తమ యొక్క పరిపాలనను కొనసాగించారన్న విషయం కూడా ఈ విలాస తామ్ర శాసనం వివరిస్తుంది. మరి అలా కాకతీయ సామ్రాజ్య పతనాంతరం కాకతీయ సామంతుల్లో ఒకరైనటువంటి ఈ యొక్క నాయకుడు ఈ యొక్క రేకపల్లి అనే ప్రాంతాన్ని స్వతంత్రించి దీన్ని రాజధానిగా చేసుకొని ఈ ముసునూరు నాయక రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది ప్రళయ నాయకుడు. మరి ఈ యొక్క రేకపల్లి అనేది ఎక్కడ ఉంది అంటే పాపికొండలకు సమీపాన ఉన్నటువంటి ఈ యొక్క భద్రాచలం అడవులు ఏవైతే ఉన్నాయో భద్రాచలం అడవుల్లో ఈ యొక్క ఇరుకైనటువంటి శబరి నది లోయ పరివాహక ప్రాంతంలో కొండలు దుర్భేద్యమైనటువంటి గుట్టల మధ్య ఈ యొక్క ఒక సంరక్షణగా దుర్భేద్యంగా నిర్మించబడిన ప్రాంతమే ఈ రేకపల్లి అనే ప్రాంతం. అటువంటి రేకపల్లిని స్వతంత్రించి దాన్ని రాజధానిగా చేసుకొని ప్రళయ నాయకుడు ముసునూరి నాయక రాజ్యాన్ని స్థాపించాడు. దానికి గల కారణం ఏంటంటే ముస్లిముల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వారి దండయాత్రల నుంచి రక్షణ పొందడానికి ఇటువంటి అద్భుతమైన దుర్భేద్యమైన ప్రాంతాన్ని స్వతంత్రించి దాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలన చేయడం దాన్ని ముసునూరు నాయక రాజ్యాన్ని స్థాపించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. అటువంటి ఈ దుర్భేద్యమైనటువంటి ఈ కొండల గుట్టల లోయల పరివాహక ప్రాంతంలో ఆ అడవుల్లో నివసిస్తున్నటువంటి ఈ యొక్క కొండరెడ్డి ఈ గిరిజన తెగ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కొండరెడ్డి గిరిజన తెగకు సంబంధించినటువంటి వారు ఈ ముస్లింల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ప్రళయ నాయకుడు ముసునూరి నాయక రాజ్య స్థాపకుడైన ఈ ప్రళయ నాయకుడికి తమ తెగ రాజ్య ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలను అందించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రళయ నాయకుడి తర్వాత ఇక్కడ ముసునూరి ఈ యొక్క కాపయ నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ముసునూరి కాపయ నాయకుడు. సో ఇక్కడ చూస్తే ఈ ముసునూరి కాపయ నాయకుడు 1335 నుంచి 1368 వరకు పరిపాలన కొనసాగించాడు. మరి ఇందులో తన యొక్క సోదరుడైన కాపయ నాయకుడు తర్వాత ఈ యొక్క రేకపల్లిని రాజధానిగా చేసుకొని ముసునూరు నాయక రాజ్యాన్ని ఈయన పరిపాలించడం జరిగింది. ఈ ముసునూరి కాపయ నాయకుడు ముఖ్యంగా 1336లో ఈ తుగ్లక్ వంశపాలకుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆయనను ఎదిరించి స్వతంత్రించి ఈ యొక్క ఓరుగల్లు ప్రాంతాన్ని ఈయన ఆక్రమించి స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. ముసునూరి కాపయ నాయకుడు ఓరుగల్లును స్వతంత్రించాడు. అయితే ఈ ముసునూరి నాయక రాజుల్లో ప్రళయ నాయకుడు తెలివిగా ఈ యొక్క రెడ్డి రాజులతో మిగతా చిన్న చిన్న స్వతంత్ర రాజులనందరినీ కూడా ఒక కూటమిగా తయారు చేసుకొని పూర్తి స్థాయిలో ఈ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాల కూటమి అంతా కూడా రెడ్డి రాజు అయిన ప్రళయ వేమారెడ్డి, అలాగే మనకు ప్రళయ నాయకుడు, వీళ్ళంతా కూడా ఈ ముస్లింల దండయాత్రలను సమర్థవంతంగా నిలువరించడానికి ఎదిరించడానికి ఒక శక్తివంతమైన సామూహికమైన సంఘటితమైన కూటమిగా ఏర్పాటై దండయాత్రలు ఎదుర్కోవడానికి సిద్ధపడి తమ పోరాటాన్ని ముందుకి తీసుకువెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్ళినటువంటి వారిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క రాజ్యంగా కాకతీయుల సామంత రాజ్యంగా ఈ ముసునూరు నాయక రాజ్యాన్ని చెప్పవచ్చును మిత్రులారా. ఇది మనకు పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన
సమాచారము. సో నెక్స్ట్ టాపిక్ మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం చూద్దాం. థ్యాంక్ యూ.